ఇక మరి కాసేపట్లో ఢిల్లీలో వైసీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధర్నా చేపట్టబోతున్నారు. ఏపీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలకు సంబంధించి ఆయన ఢిల్లీలో ధర్నా చేపట్టబోతున్నారు. జంతర్ మంతర్ వద్ద ధర్నా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ ధర్నా జరగబోతోంది. ఇక ధర్నాలో పాల్గొన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరూ కూడా, ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు ఇతర నేతలు కూడా ఈ యొక్క ధర్నాలో పాల్గొంటారు. నిన్న ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి ఢిల్లీకి చేరుకున్నారు జగన్మోహన్ రెడ్డి. తనతో పాటుగా తన పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలందరూ కూడా ఉన్నారు. అయితే 11 గంటలకి జంతర్ మంతర్ దగ్గర జగన్ ధర్నా ప్రారంభం కాబోతోంది. ఈ 50 రోజుల్లో సుమారుగా 50 రోజులు గడిచిపోయింది. అయితే 50 రోజుల్లోనే అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. 300 మంది ఊర్లు వదిలి వెళ్ళిపోయారు. 35 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 30 మంది పైన ఆత్మహత్య యత్నం జరిగింది. సుమారుగా మరో 30 మంది చనిపోయారు. ఆ హత్యలు జరిగాయంటే కూడా పెద్ద ఎత్తున లెక్కతో సహా ఇటీవల కాలంలోనే వైసీపీ చెప్పే ప్రయత్నం చేసింది. ఇక ఆ నిరసనని అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యంలో మొదటి రోజు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటామంటూ కూడా పిలుపునిచ్చారు. నల్ల కండువాలతోళ్ళందరూ కూడా అసెంబ్లీకి వెళ్లారు. సో జగన్ ఆ రోజు ఒక అధికారి మీద కూడా ఎంత ఆగ్రహవేశాలకు గురయ్యారో చూసాం. సో ఇది ఏకంగా ఢిల్లీకి చేరింది. ఈరోజు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జగన్ ధర్నా చేపట్టబోతున్నారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ కూడా ఆయన డిమాండ్ చేయబోతున్నారు. సో ఈ ధర్నా తదనంతరం ప్రధాని మోదీతో, హోంమంత్రి అమిత్ షాతో కూడా భేటీ అవకాశం కనబడుతోంది. ఇక జోక్యం చేసుకోవాలని కేంద్రం ఏకంగా ఏపీలో జరుగుతున్న పరిణామాల విషయంలో జోక్యం చేసుకోవాలని కూడా జగన్ కోరనున్నట్టు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులకు జగన్ ఫిర్యాదు చేయబోతున్నారు. ఎస్, ఢిల్లీ నుంచి మన ప్రతినిధి రామకృష్ణ అందుబాటులో ఉన్నారు. ఎస్ రామకృష్ణ, సో ఏంటి సిచ్యువేషన్? జగన్ ఏ టైంకి రాబోతున్నారు జంతర్ మంతర్ దగ్గరికి? ఆయనతో పాటుగా ఇన్ఫాక్ట్ ఇక్కడ ఒక కీలక ప్రశ్న ఏంటంటే, ఆయనతో కొన్ని పార్టీలు కూడా మద్దతుగా ఉండబోతున్నాయి. ఇతర పార్టీల మద్దతు కూడా కూడగడతామని చెప్పారు. సో ఎన్ని పార్టీలు మద్దతునిచ్చాయి? ఇప్పటివరకు ఎవరైనా మద్దతు ఇచ్చే అవకాశం ఉందా? ఇక ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న తాజా పరిణామాలపై, ముఖ్యంగా దాడులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా మరికొద్దిసేపట్లో ప్రారంభించబోతున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జంతర్ మంతర్ వేదికగా ఈ ధర్నా జరగబోతుంది. అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే, ఇప్పటికే ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత విజయసాయి రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిశారు. అమిత్ షాని కలిసి రాష్ట్రంలో తాజా పరిస్థితిపై కూడా వివరించడం జరిగింది. రాష్ట్రంలో తాజా పరిస్థితులు వివరించడంతో పాటు ఆయన క్లియర్ గా ఇక్కడ ఒక మాట చెప్పడం జరిగింది. రాష్ట్రంలో దాడులు, వైసీపీ లీడర్స్ పై, వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి. ఆ దాడుల నుంచి తమను కాపాడాలి అని చెప్పేసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కోరడం జరిగింది. అమిత్ షా దీనికి సంబంధించి కూడా వీళ్ళకి హామీ ఇచ్చినట్టు సమాచారం. దాంతో పాటు ఈ రోజు ధర్నా తర్వాత రేపు ఎల్లుండి కూడా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఢిల్లీలో ఉంటారు. ఆయన కూడా కేంద్ర హోంశాఖ మంత్రిని, అలాగే ప్రధానమంత్రిని, ఇతర నేతలను కూడా కలవబోతున్నారు. రాష్ట్రంలో తాజా పరిస్థితిని వివరించేందుకు జగన్ వాళ్ళని కలిసేందుకు జగన్ అపాయింట్మెంట్ ఇచ్చారా? అంటే అడిగారు, హోంశాఖ మంత్రి అపాయింట్మెంట్ అడిగారు. ఆల్రెడీ విజయసాయి రెడ్డి నేరుగా కలిసి మరి కోరటం జరిగింది. మరి అయితే దానికి సంబంధించి ఇంకా అపాయింట్మెంట్ అయితే ఫిక్స్ కాలేదు. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కూడా అడిగారు. మరి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ కాలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అలాగే ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులతో కలిసి జంతర్ మంతర్ వేదికగా ధర్నా ప్రారంభించబోతున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ధర్నా చేయబోతున్నారు. మరి రాష్ట్రంలో టీడీపీ పరిపాలన వచ్చిన తర్వాత కనీసం పట్టుమని 2 నెలలు కాకముందే ఇక తమపై దాడులు ప్రారంభించారు. కక్షపూరితంగా ప్రతీకార దాడులు జరుగుతున్నాయి. చాలా మంది, దాదాపుగా 45 మందిని ఇప్పటిదాకా హతమార్చారని చెప్పేసి ఆ అంశాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి రామకృష్ణ, అక్కడ ఏర్పాట్లు ఏ రకంగా జరుగుతున్నాయి? ఏర్పాట్లకు సంబంధించి మీరు ప్రయత్నం చేస్తారా? ఇక్కడ దాదాపుగా ఏర్పాట్ల నుంచి తొలుత ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ లో ఏర్పాటు చేయాలనుకున్నారు. మరి ఆ తర్వాత పరిస్థితుల నేపథ్యంలో జంతర్ మంతర్కి షిఫ్ట్ చేశారు ధర్నా ప్లేస్ ని. యాక్చువల్ గా తొలుత ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ లో ఈ ధర్నా చేయాలని నిర్ణయించారు. మరి అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ ఒకటి పెట్టి ఎక్కడెక్కడ ఏమేమి జరిగాయి దాడులు, ఆ దాడులు ఎంతమంది చనిపోయారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అలాగే లీడర్ కార్యకర్తలు ఎంతమంది చనిపోయారు, ఏ విధంగా టీడీపీ దాడులు చేసింది, ఎవరెవరు దాడులు చేశారు, దానికి సంబంధించిన ఒక ఎగ్జిబిషన్ కూడా ఇక్కడ పెడుతున్నారు. అలాగే ఫోటో ఎగ్జిబిషన్, వీడియో ఎగ్జిబిషన్ పెడుతున్నారు. ఆ వీడియో ఎగ్జిబిషన్ కూడా జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరిస్తున్నారు. ఎస్, మీరు జంతర్ మంతర్ దగ్గర ఉంటే కనుక అక్కడ జరిగిన ఏర్పాట్ల విషయంలో ఒకసారి చూపించే ప్రయత్నం చేయండి. అట్ ది సేమ్ టైం అక్కడ కనుక ఎవరైనా వైసీపీ నాయకులు ఇప్పటికే చేరుకొని ఉన్నా, లేకపోతే అంటే దానికి జగన్ ధర్నాకు ఎవరైనా మద్దతు కానీ లేకపోతే దానికి సంబంధించి రియాక్షన్స్ ఉన్నా కూడా
ఏ రకంగా ఉండబోతున్నాయి? జంతర్ మంతర్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. జంతర్ మంతర్ లో దాదాపుగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి పార్టీ నేతలందరూ కూడా ఆల్రెడీ నిన్నే ఏర్పాట్లన్నీ చేశారు. ఆ ఏర్పాట్లన్నీ జరిగాయి. ఇక్కడ అక్కడి నుంచే జంతర్ మంతర్ నుంచే ధర్నా చేయాలని నిర్ణయించారు. అక్కడి నుంచే చేస్తారు. మరికొద్ది సేపట్లో జగన్మోహన్ రెడ్డి కూడా మీడియాని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. మీడియాతో ప్రత్యేకంగా ఇంటరాక్ట్ కాబోతున్నారు. మరి అసలు ఎందుకు దాడులు చేస్తున్నాము, దాడులు చేయడానికి ఎందుకు దాడులు జరుగుతున్నాయి, ఆ దాడులకి కారణం ఏంటి అనే దాని మీద దీన్ని టీడీపీ కూడా తిప్పికొడుతుంది. గత 5 ఏళ్లలో చాలా మందిని చంపేశారు. టీడీపీ కార్యకర్తల్ని, టీడీపీ లీడర్స్ ని చంపారు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు. జగన్ ఇతర పార్టీల మద్దతు కూడగట్టే అవకాశం ఉందా? ఎవరన్నా మద్దతు ఇస్తున్నారు జగన్ ధర్నాకి? అలా మద్దతు అనే అంశానికి సంబంధించి ఇప్పటిదాకా ఏం క్లారిటీ లేదు. ఇప్పటిదాకా మద్దతు అనే అంశం అయితే రాలేదు బయటికి. మద్దతు ఎవరు కూడా ఇప్పుడు ముందుకు వచ్చి మద్దతు ఇచ్చేటట్టు లేదు. కానీ లెఫ్ట్ పార్టీస్ ని మద్దతు కోరారు, అలాగే మిగతా పార్టీస్ ని మద్దతు కోరారు, కాంగ్రెస్ పార్టీని మద్దతు కోరారు. కానీ ఇప్పటిదాకా బయటకు వచ్చి ఇంకా ఎవరు కూడా మద్దతు ఇవ్వలేదు. రైట్ రామకృష్ణ. సో మొత్తం మీద మరి కాసేపట్లోనే ఢిల్లీలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ధర్నా ప్రారంభం కాబోతోంది. జంతర్ మంతర్ దగ్గర ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఆయన ధర్నా చేపట్టబోతున్నారు. అయితే దీంట్లో ఒక వీడియో ప్రజెంటేషన్ కూడా ఉంటున్నట్టుగా తెలుస్తోంది. వీడియో ప్రజెంటేషన్ ద్వారా వైసీపీ నాయకులపై ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్ని హత్యలు జరిగాయి, ఎన్ని ఆత్మహత్యలు జరిగాయి, దాని పూర్తి స్థాయిలో ఒక వీడియో ప్రజెంటేషన్ కూడా జగన్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. సో దానితో పాటుగా ఇతర పార్టీకి సంబంధించిన తన వైసీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మరి కాసేపట్లోనే ఈ ధర్నా కూడా ప్రారంభం కాబోతోంది. అయితే ఆయన నిన్ననే విజయసాయిరెడ్డి, హోంమంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయ్యారట. పూర్తి స్థాయి విషయాలను కూడా వెల్లడించారు ఆయనకి. మరి ఈ రోజు ప్రధాని అపాయింట్మెంట్ దొరుకుతుందా? రాష్ట్రపతిని కలుస్తారా? ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు? కాసేపట్లోనే మీడియా ఇంటరాక్షన్ కూడా ఉండే రకంగా తెలుస్తోంది. సో మీడియా ఇంటరాక్షన్ లో జగన్ ఏం